హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అదే నూనెలో కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని సాల్ట్, పసుపు వేసి పులుసుని బాగా మరగనివ్వాలి. దగ్గరికల్లా మరగనిచ్చాక ఇప్పుడు ఈ పులుసుని అన్నంలో వేసి కలుపుకోవటమే. మిగిలిపోయిన అన్నాన్ని ఇలా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు. కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి, అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అదే నూనెలో కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని సాల్ట్, పసుపు వేసి పులుసుని బాగా మరగనివ్వాలి. దగ్గరికల్లా మరగనిచ్చాక ఇప్పుడు ఈ పులుసుని అన్నంలో వేసి కలుపుకోవటమే. మిగిలిపోయిన అన్నాన్ని ఇలా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు. కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి, అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.